మహాదేవుణ్ణి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మౌనిక శృంకర అనేటువంటి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు కూడా వినిపిస్తాను, చూడండి. తలా తోకా లేని కౌంటర్లు ఇస్తున్న బ్రిటిష్ వదిలి వెళ్ళిన విషపు విత్తనాల కోసం చేస్తున్న వీడియో. దీంతో వాళ్లకున్న కన్ఫ్యూజన్ అండ్ అన్క్లియర్ థాట్స్కి ఆన్సర్స్ దొరుకుతాయని ఆశ. బట్ ట్రూత్ ఈజ్ ట్రూత్. మొదటి సమాధానం ఫర్ కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ. చాతుర్వర్ణాం మయా సృష్ట్వాం గుణకర్మ విభాగస్య. సనాతన ధర్మంలో 4 వర్ణాల గురించి మాత్రమే ఉన్నాయి. మరి 5వదైన ఈ అంటరానితనము లేక అస్పృశ్యత హిందూ సమాజంలోకి ఎలా వచ్చింది? కులవృత్తి ఉండేది, కానీ కుల వ్యవస్థ ఎలా వచ్చింది? ఇవి నిజంగా ఉండేవా లేదా బలవంతంగా రుద్దబడినవా? అయితే ఒక ఇంటి పేరు సోకాల్డ్ తక్కువ కులం వారికి ఉంది, సోకాల్డ్ పెద్ద కులం వారికి కూడా ఉంది. అలాగే గోత్రనామాలు కూడా సోకాల్డ్ తక్కువ కులాల్లో ఉంటాయి, సోకాల్డ్ పెద్ద కులాల్లో వాళ్ళకు కూడా కామన్గా ఉన్నాయి. బ్రిటిష్ మొదటి నుండి డివైడ్ అండ్ రూల్ పద్ధతిని పాటిస్తూ వచ్చింది. అలాంటి ఒక విషపు బీజం 1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద హిందూ సమాజాన్ని, వర్ణ వ్యవస్థగా ఉన్న సమాజాన్ని కులాలుగా విడగొట్టడంలో బ్రిటిష్ వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. దళితుల మీద వివక్ష కేవలం 150-200 సంవత్సరాల క్రిందటి నుంచే మొదలైంది. దానికి కారణం బ్రిటిష్ మరియు ఈ క్రిస్టియన్ మిషనరీలు. ఎందుకు? విడదీసి వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థ కింద మార్చి మతం మార్పిడులు చేయటం కోసం. మతం మార్పిడి కాని అగ్రవర్ణాల వారికి వాళ్ళ సంస్కృతిలో ఇలాంటి వివక్ష ఉందని చూపించి అసహ్యం కల్పించి ఫైనల్లీ మత మార్పిడి చేయడం. ఇప్పుడున్న ఈ కన్వర్ట్స్ అందరూ ఆ ట్రాప్లో పడిపోయిన వాళ్ళే. ఈస్ట్ ఇండియా కంపెనీ 16వ శతాబ్దంలో వచ్చింది మరియు ఈ క్రిస్టియన్ మిషనరీస్ 1813లో వచ్చాయి. అప్పుడు ఈ కుట్ర మొదలైంది. బ్రిటిష్ పాలసీ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, డివైడ్ అండ్ రూల్. ఆల్రెడీ బ్రిటిష్ సంపదనంతా దోచుకుపోయాయి. దీన దారిద్ర్య స్థితిలో ఉన్న ప్రజల్లో డివిజన్ చేయడం చాలా ఈజీ. బ్రాహ్మణులకి దళితులకి మధ్య ఉన్న వర్ణ వ్యవస్థని కులంతో పుట్టుకతో ముడిపెట్టి కవర్ చేసుకోలేనంత గ్యాప్ క్రియేట్ చేశాయి ఈ క్రిస్టియన్ మిషనరీలు. అందుకే నాకు హిందూ నుండి క్రిస్టియన్గా మారిన వాళ్ళని చూస్తే కోపం రాదు. అయ్యో పాపం భారతీయుడి రూపంలో ఉన్న ఒక తెల్లోడి ట్రాప్లో పడిపోయిన ఎక్స్ హిందూ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్డ్ అండ్ ఇన్సెక్యూర్ లైఫ్ లీడ్ చేస్తున్నారో అనిపిస్తుంది. అది ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ తీసుకెళ్ళి బ్రిటిష్ వాడిని ఎత్తినేయటం వీళ్ళకి పరిపాటి అయిపోయింది. అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతారు ఈ మనువాదులు, మతోన్మాదులు. అంటానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఈవిడ మౌనిక శంకర్ గారు చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక నిదర్శనం అన్నమాట. ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారో చూడండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఇలా లేనిపోయిన అబద్ధాలు చెప్పి మొత్తం వీళ్ళు ఇక మా తప్పు ఏమీ లేదు దీంట్లో, ఈ అంటరానితనం, అమానుషం, బాల్య వివాహాలు, సతీసాగమనం ఇవన్నీ కూడా అసలు మాకు సంబంధమే లేదు, అవన్నీ బ్రిటిష్ వాడు చేసినవి, అసలు మాకు వాటితో సంబంధమే లేదని చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. మీరు గమనించండి ఒకసారి. బాల్య వివాహాలు చూస్తే మరి ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళని మానభంగాలు చేస్తున్నారు కాబట్టి, ఆడవాళ్ళని తీసుకొని వెళ్తున్నారు కాబట్టి మరి పెళ్లి చేస్తే ఆగుతారేమన్నట్టుగా చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేశారు, అందుకే బాల్య వివాహాలు వచ్చినాయి అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. తర్వాత సతీసాగమనం అంటే, ఆ సతీసాగమనం ఎందుకు చేశారు? భర్త చనిపోయిన తర్వాత స్త్రీలు ఒంటరిగా ఉంటారు, సో వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ మానభంగం చేయటం లేదా వాళ్ళని తీసుకొని పోవటం చేస్తున్నారు కాబట్టి అందువల్ల వీళ్ళంతటి వీళ్ళే స్వయంగా భర్త చనిపోయినప్పుడు ఈ భార్యలు కూడా చితిలోనే పడి తగలబడిపోతున్నారు. అంతే తప్ప దీనికి మా మతానికి కానీ, మా హిందూ మతానికి కానీ, మాకు మా దేవుళ్ళకి, మాకు మా బ్రాహ్మణులకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అదో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు మరి ఈ దళితులను ఊర్చేవారు ఉంచారు కదా, వీళ్ళు అంటరాని వాళ్ళుగా చూశారు కదా, ఇది చాలా దుర్మార్గం కదా అని చెప్పి మనం ప్రశ్నిస్తుంటే, అబ్బాయి కాదు 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 ఇది కూడా బ్రిటిష్ వాడే కారణం, దీనికి కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఆడవాళ్ళని మానభంగం చేస్తుంటే ఊరి చివరి నుండి వీళ్ళు కాపాడారు అని చెప్పి
ఇదో ప్రచారం మొదలుపెట్టారు. ఎంత దుర్మార్గంగా ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఇది ఒక సిలబస్ అనమాట. ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద సిలబస్. ఈ సిలబస్ నేర్పించి బాగా వదులుతున్నారు సోషల్ మీడియాలో అందరిని మోసం చేయడానికి, జనాల్ని, హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింస్ని, అందరిని, ప్రపంచాన్ని మోసం చేసే విధంగా ఇలాంటి దుర్మార్గపు అబద్ధాలు చెప్పి నీచాన్ని దిగజారుతాం. సాంఘిక చరిత్ర అనేటువంటి ఒక పుస్తకం ఉంది, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఇందులో కొన్ని చారిత్రక ఆధారాలు మనం చూడవచ్చు. ఇక్కడ ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి పుస్తకంలో ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇది పేజీ నెంబర్ 16లో ఈ విధంగా ఉంటుంది. శైవులలో లింగాయతులు, బలిజలు, జంగాలు, తంబళ్ళు మున్నగు కులాలు ఏర్పడెను. వైష్ణవులలో నంబులు, సాతానులు, దాసర్లు మున్నగు వారు ఏర్పడ్రి. శైవులు మతము పేర బస్వీరాండ్రను జన్న విడిచిరి. బసవని పేర స్త్రీలను పెండ్లి చేయక వదిలి వారిని వ్యభిచారులుగా చేసిరి. వైష్ణవులు కూడా ముద్రలు వేసి దేవదాసీలను సిద్ధము చేసిరి. కాకతీయానంతర కాలములో శైవులు చాలామంది వైష్ణవులైరి, అందు ముఖ్యులు రెడ్లు. ఇక్కడ ఈ చాప్టర్లో మనకి కొన్ని రకాల కులాలు, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కులాలన్నీ కూడా చాలా వరకు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ మనం ఏదైతే కొన్ని కులాలు గురించి మనం మాట్లాడుతుంటామో ప్రస్తుతం ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఈ చాప్టర్లో చాలా వరకు కనపడుతుంది. అంతేకాకుండా ఈ దుర్మార్గులు చేసినటువంటి ఒక దురాచారం కూడా ఇక్కడ కనపడుతుంది. బస్యులు, తర్వాత ఇది దేవదాసీలు, అంటే మాతంగి వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా. స్త్రీలని ఒక తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళని ఏదో దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అని చెప్పేసి ఆ స్త్రీని వ్యభిచారిణిగా తయారు చేస్తారు. ఆ ఊరు గ్రామ పెద్దలు, మున్సుబులు, కరణాలు వీళ్ళంతా కలిసి ఆ స్త్రీని రోజు పాడు చేయటం కానివ్వండి, వ్యభిచారం చేయటం ఆ స్త్రీతోటి, ఈ రకంగా స్త్రీలని చాలా దారుణంగా హింసలు పెట్టారనమాట. ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఎప్పటి నుంచి ఉందనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. శైవులు, వైష్ణవులు అంటే శివుణ్ణి పూజించేటువంటి వాళ్ళు, అలాగే విష్ణువుని పూజించేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క గ్రంథాల ఆధారంగా కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క దేవుళ్ళు కొలిసేటటువంటి ఆరాధన క్రమంలో ఈ విధంగా స్త్రీలని మాతంగిని గాను, లేదంటే ఈ బస్విని అని, దేవదాసీలని ఈ వ్యవస్థను తీసుకొచ్చింది వీళ్ళేనమాట భారతదేశంలో. ఈ దురాచారం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇంకా ఈ పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం, కులాలకు సంబంధించినటువంటి ఉదాహరణ. పల్నాటి వీర చరిత్రములో బ్రహ్మనాయుడు బ్రాహ్మణాది చండాల పర్యంతము నానా కుల స్త్రీలను పెండ్లాడిననియు, తనకు ముఖ్యుడైన కన్నమనీయుడు బ్రహ్మనాయుని తండ్రిగా చెప్పుకొనుటయు, యుద్ధరంగమున మాల, మాదిగ, వెలమ, కుమ్మరి, వడ్ల, కమ్మరి మున్నగు కులాల వారందరూ వైష్ణవ సాంప్రదాయము వారై ఏకపంక్తిలో చాపకూడు కుడుచుటయు ముఖ్యముగా గమనించదగినది. వెలమలు సంఘ సంస్కారులగుట, రెడ్లు పూర్వాచార పరులగుట కానవస్తున్నది. ఈ చాపకూడు కూడా పల్నాటి యుద్ధానికి ఒక ముఖ్య కారణమయ్యను. అంటే కులాలు 12వ శతాబ్దంలోనే, అంటే పల్నాడు ఈ బ్రహ్మనాయుడు హిస్టరీ అంతా మనకి ఎప్పటిది, క్రీస్తుశకం 12వ శతాబ్దంలోది. ఈ 12వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ రోజుల్లో అస్పృశ్యత, అంటరానితనం అనేది ఈ కులాలు వర్గీకరణ ఇవన్నీ అప్పట్లో ఆ రోజుల్లోనే ఉన్నాయి. అయితే బ్రహ్మనాయుడు ఏంటంటే అటువంటి భేదం లేకుండా చాపకూడు అని ఉంటుందంటే, చాపకూడు అంటే అందరూ సహపంక్తి భోజనాలు అంటారు వాటిని. సహపంక్తి భోజనాలు అంటే కులం మతం వ్యత్యాసం ఏమి ఉండదన్నమాట. అన్ని కులాల వాళ్ళు పక్కపక్కనే కూర్చొని ఎటువంటి అంటు అని, మయలని ఇలాంటివన్నీ లేకుండా ఒకే చోట కూర్చొని భోజనం చేయటం అనేది సహపంక్తి భోజనం అంటారు. దీన్ని చరిత్రలో మనం చూసినట్లయితే బ్రహ్మనాయుడు దీన్ని ఈ విధంగా చేసినట్లుగా మనం చూస్తాం. చిన్నప్పుడు మాకు 3వ తరగతిలోనో 2వ తరగతిలోనో ఈ పాఠం ఉంది బ్రహ్మనాయుడు గురించి, బాలచంద్రుడు అనేటువంటి ఒక లెసన్ టైటిల్ అది. అప్పుడు ఇది మొట్టమొదటిసారిగా నేను చదివాను. అప్పుడు మనకి చిన్నపిల్లలం కాబట్టి అంతగా అర్థం కాదు. సహపంక్తి భోజనాలు అనేటువంటి ఏదో చెప్తూ ఉంటారు, అవి ఏంటి అనేది అప్పుడు అర్థమయ్యేది కాదు. సరే, మన ఊహ వచ్చే కొంది ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. ఇప్పుడు ఈ బుక్ చదువుతుంటే నాకు ఆ పాఠం గుర్తొచ్చింది. సహపంక్తి భోజనాలు అనేవి ఖచ్చితంగా ఆ రోజుల్లో బ్రహ్మనాయుడు కుల మత ఈ భేదాలన్నీ ఏమి లేకుండా, అంటే అంటు మైల, తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు అనే ఇది లేకుండా అందరు కలిసి సహపంక్తి భోజనాలు అనేటువంటిది ఆయన ఏర్పాటు చేసేవాడు 12వ శతాబ్దంలో. సో అప్పుడు ఉన్నటువంటి కులాల ప్రస్తావన ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు.
అంటే ఈ కులాలు అనేవి బ్రిటిష్ వాళ్ళు రాకముందే, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? 16వ శతాబ్దం నుంచి వాళ్ళు ఎంటర్ అయ్యారు. 18వ శతాబ్దం నుంచి వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించారు మన దేశంలో. అంటే ఆధిక్యాన్ని సంపాదించారు బాగా. సో మరి ఇదేమో 12వ శతాబ్దంలో విషయాలు ఇవన్నీ కూడా. అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందే కుల వ్యవస్థ అనేది ఉంది అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారతం అనుశాసన పర్వం 135 అధ్యాయం 5-6 శ్లోకాలు చూడండి. ఇక్కడ వీళ్ళని ఎంత దారుణంగా శూద్రులను కానీ చండాలను కానీ, ఇక్కడ శూద్రుల గురించి రాసింది చూడండి. శూద్రులు ఏంటో భుజించిన వాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని తాగినట్టే తిన్నట్టే. అంటే శూద్రుల ఇంట్లో భోజనం అనేది చేయకూడదు. ఒకవేళ తింటే అది మలంతో సమానం. మలం అంట, మలం తిన్నట్టే అంట, అంటే పెంట తిన్నట్టే శూద్రుడి ఇంట్లో అన్నం తింటే. తర్వాత చూడండి, శూద్రుని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్టే అని. అంటే ఏదేమైనా సరే శూద్రుల ఇంట్లో కనుక నువ్వు అన్నం తింటే నువ్వు మలం తిన్నట్టే, అంటే పెంట తిన్నట్టే అని చెప్పి రాసి ఉన్నాడు. మరి ఏవిడేంటి కథలు చెప్పింది మనకి ఎవరు? మౌనిక శంకర. అస్సలు మేము ఆ శూద్రుల పట్ల కానీ చండాలుల పట్ల కానీ మేము ఎటువంటి వివక్ష చూపించలేదు, అంతా బ్రిటిష్ వాళ్ళ కుట్ర అని చెప్తా ఉంది. మరి ఇక్కడ చూస్తేనే కృష్ణుడు దగ్గర నుండి మరీ చెప్పిస్తా ఉన్నాడు భీష్ముడి చేత, శూద్రుడి ఇంట్లో అన్నం తినొద్దు, తింటే పెంట తిన్నట్టు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా రాసింది. మహాభారతం అనుశాసన పర్వం 135 అధ్యాయం 5-6 శ్లోకాల్లో స్పష్టంగా ఉంది ఇక్కడ. మరి మీరు చేసినటువంటి పాపాలు కృష్ణుడు స్వయంగా చెప్పిస్తుంటే మీరు ఆచరించారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాపాలన్నీ తీసుకెళ్ళి బ్రిటిష్ వాడిని ఎత్తినేయటం ఎంతవరకు కరెక్ట్? ఇది దొంగ మాటలు చెప్పి ఎందుకు జనాలను ఈ రకంగా మోసం చేస్తున్నారు మీరు? ఐదో సహోదరులు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు మీరు? మీ గ్రంథాల్లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి మాటల్ని మరి ఇవన్నీ బ్రిటిష్ వాడు రాకముందు రాశారు కదా, ఇవన్నీ కూడా మహాభారతం ఇవన్నీ కూడా. మరి ఎందుకు ఇట్లా ఇంత దారుణంగా ఎందుకు రాసిందో మరి శూద్రుల పట్ల వివక్ష? అలాగే పరాశర స్మృతి 6వ అధ్యాయం 24, 25, 26, 27 శ్లోకాలు కనుక చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. చండాలను చూచిన వెంటనే సూర్యుని చూడవాలను, చండాలను తాకిన వెంటనే సచేలంగా స్నానం వచ్చిన శుద్ధుడవుడు. అంటే చండాలుడిని కనుక చూస్తే, చండాలుడు అంటే ఇందాలు మనం ఏం చూసాం, అక్కడ ఊరి చివరన ఉండాలి, వీళ్ళు ఊరి చివరన ఉండాలని చెప్పి చూసాం కదా మనం. సో వాళ్ళని కనుక చూస్తే వెంటనే సూర్యుని చూడాలంట. అందుకే వీళ్ళని ఊరి చివరన పెట్టారు. వీళ్ళని చూడకూడదు, చండాలు అనేటువంటి వాళ్ళని చూడకూడదు అని చెప్పి తీసుకెళ్లి ఊరి చివరన పెట్టారు. చండాలను చూసిన వెంటనే సూర్యుని చూడవాలి, నువ్వు చండాలను తాకిన వెంటనే సచేలము స్నానం చేయాలి. ఒకవేళ ఆయన చూస్తే సూర్యుని చూడాలి. అలాగే చండాలను తాకితేనే వెంటనే సచేల స్నానం అంటే ఏంది? కట్టుబట్టలతోటి స్నానం చేయాలి. బట్టలు కట్టుకొని ఉంటావు కదా, ఇక అట్నే స్నానం చేయాలి, అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు. తర్వాత చూడండి, మాలవాడు తవ్విన బావి అందల జలమును బ్రాహ్మణుడు అజ్ఞానవశం చేత త్రాగిన ఎడల ఒక అహోరాత్రం ఉపవసించిన పవిత్రుడగును. మాలవాడు తవ్వించినటువంటి బావి అందల జలం అంటే ఈ చండాలు తవ్వించినటువంటి బావిలో నీళ్ళని తాగకూడదు. అంటే అంటరానితనం అనమాట, ఇది అన్టచబిలిటీ. చాలా స్పష్టంగా ఉంది ఈ ధర్మశాస్త్రాల్లో. తర్వాత మాలవాడు కుండలు ముంచిన బావి అందల జలమును త్రాగిన వాడు 3 దినములు గోమూత్రమును త్రాగి ఎవల పిండిని భుజించిన పవిత్రుడగును. మాలవాడి కుండలో ముంచినటువంటి బావి అందల జలమును తాగినటువంటి వాడు, అంటే వాళ్ళ కుండలో నీళ్లు తాగినటువంటి వాడు ఆవు ఉచ్చ తాగితే కనుక వాడు పవిత్రుడు అవుతాడు, లేకపోతే అవడంట. అంటే వాళ్ళ కుండలో నీళ్లు కూడా తాగకూడదు, వాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పేసి మీ ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా ఉంది. చూడండి, అజ్ఞానవశము వల్ల మాలవాని కుండలందుల జలమును తాగి పిదప చండాల బాండాజాలమని ఎరిగిన ఎడల ఆ ఎదుకమును వెంటనే వమనము చేసుకున్న ఎడల ఒక ప్రజాపత్య కృత్యమును ఆచరించిన పవిత్రుడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ నీకు తెలియ గనక గబక్కన మాలవాని కుండలో నీళ్లు కనుక నువ్వు తాగి, అంటే దళితుల కుండలో నీళ్లు కనుక నువ్వు తాగావంటే, తాగిన తర్వాత తెలిసిందనుకో అది దళితుల కుండ అని, ఆ వాటర్ వాళ్ళు ఏం తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే వాంతించుకోవాలి, ఆ నీళ్ళని వాంతించుకోవాలి. వాంతించుకున్న తర్వాత ఒక వ్రతాన్ని చేయాలి. ఆ వ్రతాన్ని చేస్తే అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు అనమాట, లేకపోతే శుద్ధుడు కావు. ఇవన్నీ ఇంత దారుణంగా మీ ధర్మశాస్త్రాల్లో రాసి ఈ ఊరి చివరిని ఉంచాలి చండాలు వీళ్ళంతా కూడా ఈ మాలామాదిగలో అని చెప్పి, ఇదిగో మాలవాడి కుండలో ముంచిన బావి అందలని మీరు స్పష్టంగా రాసుకున్నారు మీ ధర్మశాస్త్రాలు. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులను తీసుకెళ్ళి ఎవడో బ్రిటిష్ వాడిని ఎత్తినేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. ఈ మౌనిక శంకర అనేటువంటి ఆవిడ మరీ దారుణంగా మాట్లాడేది. దాన్ని అసలు వెనక ముందు చూడు. మనువాదులు కొంతమంది ఒక పెయిడ్ ఆర్టిస్టులు బయలుదేరారు సోషల్ మీడియాలో, ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. దయచేసి మీరు ఆలోచించండి, వాస్తవం ఏందనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ.